అందరికి నమస్తే. ఏపీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్ వార్తలు మనం చెప్పాము, కానీ ఆంధ్రప్రదేశ్లో ఇది హైలైట్ వార్త. ఇది ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు కూడా చూడాల్సిన వార్త, తెలుసుకోవాల్సిన వార్త. అందుకని మనం ఈ వార్తను టేకప్ చేస్తున్నాం. ఒక అధికార పార్టీకి సంబంధించిన కార్యకర్త కన్నా ఎక్కువ, కార్యకర్త కూడా కాదు, ఇంకా అంతకన్నా ఎక్కువ, ఆయన వైఎస్ జగన్ వాళ్ళ మిసెస్ భారతి మీద, వాళ్ళ ఫ్యామిలీ పైన ఒక కామెంట్ చేస్తే, యాక్చువల్గా అయితే అధికార పార్టీ వాళ్ళు ఏం చేసినా నడుస్తుంది, అధికార పార్టీ వాళ్ళు ఏం మాట్లాడినా నడుస్తుంది. కానీ అధికార పార్టీయే ఆయన అరెస్ట్ చేయించింది వైఎస్ జగన్ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడితే. ఇది ఒక పెద్ద సంచలనంగా మారింది. అసలు ఏం జరిగింది, దాని వెనుక ఇన్సిడెంట్ ఏంది? రాజకీయాల్లో ఏదైనా ఒక వ్యూహమే. వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తను టీడీపీ ఎందుకు అరెస్ట్ చేయించుకుంటుంది? వాళ్ళ సొంత పార్టీ వర్కర్ని, పార్టీ కోసం పనిచేస్తున్న ఆయన, ప్లస్ ఏపీ టీడీపీ ఆఫీస్లో ఆఫీస్ బాయ్ నుంచి పార్టీ వర్కర్గా ఎదిన ఒక యువకుడిని ఎందుకు అరెస్ట్ చేయించింది? దాని వెనుక రాజకీయం ఏంది? ఇది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఖచ్చితంగా మన తెలంగాణ ప్రజలు కూడా తెలియాల్సిన అవసరం ఉంది. సిగ్నల్ టీవీ డిజిటల్ మీరు చూస్తున్నారు. డిజిటల్ కూడా మన సిగ్నల్ మీడియా గ్రూప్లో ఉందే. సిగ్నల్ టీవీ తెలుగు అప్పుడప్పుడు మొరాయిస్తూ ఉంది. దానికి స్ట్రైక్స్, రిపోర్ట్స్, చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకే ఆల్టర్నేట్గా ఈ ఛానల్ డెవలప్ చేస్తున్నాం. మీరు ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు ఈ వీడియో షేర్ కూడా చేయండి. ఇంకా ఏంటంటే, చేబ్రోలు కిరణ్ అని ఒక కార్యకర్త, ఆయన టీడీపీ అభిమాని, వీర పిచ్చి అభిమాని. ఇప్పుడు కాదు, ఆయన 2018 ఆల్మోస్ట్ ఆ ఎలక్షన్స్లో ఓడిపోయిన తర్వాత, పార్టీ ప్రతిపక్షాలకు పోయిన తర్వాత పార్టీ వర్కర్గా వచ్చిండు. ఎక్కడో లంగర్గా పనిచేసుకునే వ్యక్తి. లంగర్ అంటే ఏదో ఈ నీటి కాలువలు ఉంటాయి కదా, నీటి కాలువల దగ్గర పనిచేసుకునే వ్యక్తి. అంటే 4th గ్రేడ్ కానీ ఇంకా తక్కువ ఎంప్లాయీ, టీడీపీ అభిమానిగా వచ్చి పనిచేస్తున్నాడు. ఆయన రీసెంట్గా ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చిండు. అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారంట. ఇచ్చిన దానిలో భారతి గురించి చాలా నీచమైన కామెంట్లు చేసిండు. ఏపీలో ఈ నీచమైన, ఘోరమైన కామెంట్లు వెరీ కామన్. అసెంబ్లీలోనే మాట్లాడుకుంటారు, వాళ్ళు బయట మాట్లాడుకుంటారు. వాళ్ళు ఫ్యామిలీ మెంబర్సు, అక్రమ సంబంధాలు, అసలు చాలా ఓపెన్గా. ఏపీ పాలిటిక్స్ అంత గలీజ్ పాలిటిక్స్ ఏడుండవు. మన తెలంగాణ పాలిటిక్స్ ఇప్పుడు గలీజ్ అవుతున్నాయి, కావద్దని కోరుకుందాం. కానీ ఏపీ పాలిటిక్స్ మాత్రం చాలా ఓపెన్గా, చాలా గలీజ్గా. ఇప్పుడే కాదు, ఎప్పుడైనంత ఏపీలో పాలిటిక్స్. రాష్ట్ర విభజన తర్వాత మనకు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తుంది. మనకు వాళ్ళకి డిఫరెన్షియేషన్ చూడబట్టి మనకి ఏపీలో ఇట్లుంటాయా రాజకీయాలు అనిపిస్తుంది. ఆయన చాలా నీచమైన కామెంటే చేసిండు. ఏపీ టీడీపీ ప్రభుత్వం ఉంది, కూటమి ప్రభుత్వం ఉంది, ప్లస్ ఆయన టీడీపీ కార్యకర్త కాబట్టి బహుశా మనల్ని ఎవరు అరెస్ట్ చేస్తారో, లేకపోతే మన మీద ఎవరు కేసులు పెడతారని మాట్లాడవచ్చు బహుశా కిరణ్ అనే యువకుడు. మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ సోషల్ మీడియా నుంచి మామూలుగా రియాక్షన్ రాలే, బీభత్సమైన రియాక్షన్ వచ్చింది. ఎంత రియాక్షన్ వచ్చిందంటే, కిరణ్ అనే పర్సన్ కనుక వాళ్ళ చేతిలో చిక్కితే, వాళ్ళకు కనుక ఏమైనా కనబడితే బతికి ఉంటాడని చెప్పని కూడా అవకాశం ఉండదు. అంత ఆగ్రహ ఆవేశాలతోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ సోషల్ మీడియా రెస్పాండ్ అయింది. ఎందుకంటే ఆయన రెస్పాండ్ అయింది జగన్ భార్య ప్లస్ వాళ్ళ వ్యక్తిగత జీవితం గురించి. అంతకుముందు వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడుకోలేదంటే మాట్లాడుకున్నారు అంతకుముందు కూడా. చంద్రబాబు నాయుడు, నారా భువనేశ్వరి, మాధవరెడ్డి ఇట్లా వ్యక్తిగత జీవితాలు ఇదా మాట్లాడుకోలేదు. అసెంబ్లీలోనే కామెంట్ చేసినారు అప్పుడు, అసెంబ్లీలో. కానీ టీడీపీ సోషల్ మీడియా కన్నా వైఎస్ఆర్ సోషల్ మీడియా చాలా పదునుగా ఉంటుంది. అంత ఈజీగా కాదు, ఏమైనా చేస్తామన్నట్టుంటారు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఎంత షార్ప్ ఉంటారంటే, వైఎస్ జగన్ మీదకి ఎవరైనా పోయినా, వైఎస్ జగన్ ఫ్యామిలీ దగ్గరికి ఎవరైనా వచ్చినా అస్సలు ఆగరు వాళ్ళు ఏడికైతే ఆడికైతుంది. ప్రతిపక్షంలో ఉన్న, నిజానికి ప్రతిపక్షంలో ఉండి కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టిన కామెంట్ చూస్తే నేనే అనుకున్న, బహుశా ఈ కిరణ్ అనే యువకుడు బహుశా ఏపీలో ఉండడు, ఈ 4-5 సంవత్సరాలు కనబడాడు, ఎక్కడన్నా పారిపోతాడేమో అనిపించింది. అంత షార్ప్ కామెంట్ చూసిన ఆయన. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంత అగ్రెసివ్గా కనిపించింది ఆ కామెంట్ చేసిన తర్వాత ఆయనకు అర్థమైంది, చేబ్రోలు కిరణ్కి అర్థమైంది వ్యవహారం ఇదంతా. అర్థమైపోయి వితిన్ అవర్స్లోనే ఇంకొక వీడియో రిలీజ్ చేసిండు. నేను క్షమించండి, అవసరమైతే నేను కాలు పట్టుకుంటా భారతిది, నన్ను వదిలేసేయండి, నేను తప్పిదారి మాట్లాడినా, నా నోరుదారి మాట్లాడినా అని ఆయన క్షమాపణ కొడుతూ ఇంకొక వీడియో కూడా చేసిన తర్వాత కూడా ఆగలే. వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వాళ్ళు, నువ్వు క్షమాపణ చెప్పినా నిన్ను వదిలిపెట్టేదే లేదు, నువ్వు మా మీదకి వస్తావా, నిన్ను వదిలిపెట్టేదే లేదు, చూద్దాం దేక్లేంగి అనే కాడికి పోయినరు. అయిపోయింది. తర్వాత పోలీసులు అరెస్టు,
అరెస్ట్ చేసి ఇంకో పోలీసులు అరెస్ట్ చేసి తీసుకుపోతున్నారు. అరెస్ట్ చేసి తీసుకుపోతుంటే గోరంట్ల మాధవ్ హిందూపూర్ మాజీ ఎంపీ ఆయన పోయి పోలీస్ కస్టడీలో ఉన్న వ్యక్తిని కొడుతున్నాడు. పోలీస్ కస్టడీలో అంటే పోలీసులు తీసుకుపోతున్నారు వెహికల్లో, పోలీస్ వెహికల్స్ కాన్వాయ్ ఉంది, 2 వెహికల్స్ ఉన్నాయి. ఆ కాన్వాయ్ని ఎట్లా ఆపినరు, ఆ పోలీసులు ఎట్లా ఆపినరు, మా పోలీస్ బాస్ అని ఆపినరా, అది ఎట్లా పాసిబుల్ అయిందో కూడా తెలియదు. ఈ వీడియో చూస్తే దానిలో మాటలు వింటే అసలు ఎట్లా పాసిబుల్ అయిందో కూడా తెలియదు. ఒక పోలీస్ వెహికల్లో పోతున్న వ్యక్తిని ఒక మాజీ ఎంపీ ఆపి ఆడ ఒక డిస్కషన్ కూడా జరిగింది. ఆ డిస్కషన్ నాకు దొరికితే మీకు వేస్తా. ఏమంటున్నారంటే పద్ధతి కాదు సార్ మీరు వెళ్ళండి అని చెప్పేసి పోలీసు ఆయన అడుగుతుండే ఆయన్ని, గోరంట్ల మాధవ్ను. ఆయన్నేమో ఆయన దింపు అంటున్నాడు. ఆ పిల్లగాన్ని కొట్టిన తర్వాత ఆయన మీద కూడా కేసు అయింది. ఆయన ఎక్కడ తీసుకుపోయినా కూడా తెలియదు, అదంతా నడుస్తుంది, ఏపీలో రచ్చ నడుస్తుంది. అది ఓకే, కానీ అసలు ఎందుకు? నిజానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ మిస్సెస్ మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు ఏడ్చిండు. అంటే అక్కడ వ్యక్తిగతంగా మాట్లాడుకునే కామెంట్లు చాలా ఈజీగా మాట్లాడేసుకుంటారు. మరి ఈ పిల్లగాడు కూడా అంత ఈజీగానే మాట్లాడేసిండు, చేబ్రోలు కిరణ్ అతను. మరి అంత సీరియస్ ఎందుకైందంటే బహుశా చంద్రబాబు నాయుడు వ్యూహం లేని ఏ పని చేయడు. దీని వెనుక 2 వ్యూహాలు ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు ఆ కిరణ్ అనే పిల్లగాన్ని ఆయనకు భద్రత ఇవ్వాలి ఖచ్చితంగా. వైఎస్ఆర్సీపీ వదిలేసే పరిస్థితిలో లేదు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఆ పిల్లగానికి 2 కానిస్టేబుల్ని పెట్టి ఆ పిల్లాడు ఎటుపోతే అటు తిప్పడం అది కూడా కరెక్ట్ కాదనుకున్నారేమో. బహుశా అది కూడా కరెక్ట్ కాదు, అట్లా కూడా సేఫ్ కాదనుకున్నారేమో. అందుకే ఆ పిల్లాన్ని అరెస్ట్ చేసి జైలుకి తీసుకుపోయారు. జైలు వెరీ సేఫ్ ప్లేస్. కిరణ్ను కాపాడడానికి జైలుకి తీసుకుపోయినారు. కిరణ్ అనే పిల్లగాన్ని కాపాడుకోవడానికి టీడీపీ అధిష్టానం ఆదేశిస్తే కేసు పెట్టి పోలీసులు తీసుకుపోయి జైలు వేసారు. ఆ పిల్లాన్ని కాపాడుకోవడం బయట ఉంటే కాపాడలేము అని టీడీపీ డిసైడ్ అయింది. అక్కడ సిచ్యువేషన్ చూసిన తర్వాత, వాళ్ళ రెస్పాన్స్ చూసిన తర్వాత ఆ పిల్లాన్ని కాపాడాలంటే ఆ పిల్లాన్ని పోలీస్ స్టేషన్లో 24 గంటలు ఉంచలేరు, కోర్టులో ఒప్పుకోవు. జైలు వేసేస్తే, రిమాండ్ చేసేస్తే జైల్లో ఉంటాడు. ఇంకా ఆయనకు బెయిల్ ఇవ్వాలని అవసరం లేదు. 1 నెల 2 నెలలు ఉంటాడు బహుశా నాకు తెలిసి. ఎందుకంటే ఈ పరిస్థితి అంతా సర్దుమణిగిన తర్వాత తీసుకొస్తారు బయటికి, వీళ్ళే బెయిల్ ఇచ్చి. అందుకని ఆ కిరణ్ అనే అతన్ని అరెస్ట్ చేసిండ్రు. లేకపోతే సొంతపాటి కార్యకర్తను టీడీపీ అరెస్ట్ చేసుకుంటుందా? 2వ ఎపిసోడ్ కూడా దీనిలో 2వ కోణం కూడా ఉంది. ఏంటంటే రేపు యాక్చువల్గా మొన్న జగన్ ఆల్రెడీ మాట్లాడేసిండ్రు. ఒక్కొక్కరిని బట్టలిప్పి నిలబెడతామే మొన్నటి పోలీసు వాళ్ళని. అంటే మీరంతా టీడీపీ కార్యకర్తలాగా చేస్తున్నారు అని. రేపు వైసీపీలో చాలామందిని అరెస్ట్ చేయాలనే ప్లాన్లో ఉంది టీడీపీ గవర్నమెంట్. అక్కడ వైసీపీలో చాలామందిని అవసరమైతే కొత్త కేసులో జగన్ కూడా అరెస్ట్ చేయొచ్చు. ఆ రోజు కావాలని చేసిండ్రు అన్న సంకేతాలు జనాలకు పోకూడదు. ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసిన ఎలక్షన్స్ ముందర జగన్ అరెస్ట్ చేస్తే ఏమైంది? సింపతి వచ్చింది. రేపు పార్టీలో ఇంకా ముఖ్యమైన నేతలు, రోజా కావచ్చు, లేకపోతే ఇంకా ముఖ్యమైన వాళ్ళు కావచ్చు, జగన్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళని అరెస్ట్ చేసినా కూడా లేదు పోలీసులు కరెక్ట్గానే కేసు పెట్టిండ్రు, కరెక్ట్గానే అరెస్ట్ చేసిండ్రు. ఎందుకంటే చూసిండ్రా, వైఎస్ భారతిని, జగన్ వాళ్ళ భార్యని తిరిగితే టీడీపీ కార్యకర్తను కూడా పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. ఇక్కడ పోలీసుల చిత్తశుద్ధిని ఎవరు క్వశ్చన్ చేయకుండా ఈ అరెస్ట్ పనికొస్తుందన్న వ్యూహం కూడా ఉండొచ్చు బహుశా. ఎందుకంటే రాజకీయాల్లో ఏది దేనికి వ్యూహం లేకుండా నడవదు, అన్ని వ్యూహాల్లో భాగమే. అట్లా జరిగింది. అందుకే ఒక అధికార పార్టీ కార్యకర్తను అధికార పార్టీయే ఆదేశాలు జారీ చేసి మరి అరెస్ట్ చేయించింది. ఇది ఏపీ రాజకీయాల్లో నిజంగానే ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. అట్లెట్లా సాధ్యమైంది, అట్లెట్లా సాధ్యమని. ఆ సాధ్యం వెనుక ఈ 2 వ్యూహాలు ఉన్నాయి. ఆ పిల్లగాన్ని కాపాడడం, ఆ అబ్బాయిని కాపాడడం, వైఎస్ఆర్సీపీ ఆగ్రహం నుంచి తప్పించడం కోసం అతన్ని అరెస్ట్ చేసిండ్రు. రెండోది, రేపు అరెస్ట్ చేసినా జగన్ లాంటి వాళ్ళను, రోజాను, ఇంకెవరిని అరెస్ట్ చేసినా ఇది కావాలని అరెస్ట్ చేసిండ్రు అని, పోలీసులు కావాలని చేసిండ్రు, చంద్రబాబు నాయుడు కావాలని అరెస్ట్ చేయించిండ్రు అని జనం మాట్లాడుకోకుండా అప్పుడు టీడీపీ కార్యకర్తను కూడా అరెస్ట్ చేసిన చెప్పుకోవడానికి అవకాశం కోసం ఈ అరెస్ట్ జరిగింది అనేది ఒక విశ్లేషణ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ డిజిటల్.